హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. అంగన్వాడీ నోటిఫికేషన్ 2026కి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇదే విధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో మీకోసం అయితే అందించడం జరుగుతుంది. ఆ వీడియోస్ మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. అంగన్వాడీ నోటిఫికేషన్ 2026లో భాగంగా 15,000 పోస్టుల భర్తీ ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టడం జరుగుతుంది. దీన్ని స్వయంగా మహిళా శిశు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారైతే సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు ఏమిటి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ప్రముఖ దినపత్రికలో మనకైతే అంగన్వాడీ నోటిఫికేషన్ పైన ఒక ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మంత్రి సీతక్క గారైతే సభ్యులు ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో ఇక్కడ బదులివ్వడం అయితే జరిగింది. త్వరలో 15,000 అంగన్వాడీ పోస్టుల భర్తీ, ఆయాలు టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పేసి మంత్రి సీతక్క గారైతే అసెంబ్లీలో ప్రకటన చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 15,000 అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి దాదాపుగా చాలా రోజులుగా, చాలా నెలలుగా ఈ యొక్క నోటిఫికేషన్ కోసం అయితే మహిళా సోదరీమణులైతే చాలా రోజులుగా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడెప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు అప్లికేషన్ చేసుకోవాలా అని చెప్పేసి వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా గ్రామాలలో అంగన్వాడీ టీచర్స్ అండ్ సహాయకులు లేకపోవడం వలన గర్భిణీ స్త్రీలకి ఇచ్చేటటువంటి పోషకాహార లోపం, ఇలాంటి పరిస్థితి అయితే చాలా గ్రామాలలో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. చాలా గ్రామాలలో ఇన్ఛార్జ్ అంగన్వాడీలతోనే అంగన్వాడీ సెంటర్లను అయితే ఈ నడిపియడం అయితే జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి సీతక్క గారైతే త్వరలోనే 15,000 అంగన్వాడీ టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టుగా మంత్రి సీతక్క గారైతే తెలియజేయడం జరిగింది. ఆయాలు టీచర్ల పదవీ విరమణ వయసుని కూడా 60 ఏళ్ళకి పెంచడం కూడా జరిగినట్టుగా మంత్రి సీతక్క గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ని అప్లై చేయడానికి ముందస్తుగా మీరైతే కొన్ని సర్టిఫికెట్స్ని రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే తక్కువ టైం అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. వీటితో పాటుగా మీ రెసిడెన్సీ సర్టిఫికెట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎంఆర్ఓ ద్వారా తీసుకున్నవి ఉండాలి. మీ సేవలో అప్లికేషన్ చేసుకోండి. వీటితో పాటుగా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. ఆ సర్టిఫికెట్ లేకపోయినా మీ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి 10వ తరగతి మెమోని కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీరు పెట్టుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటుగా మీరు ఆయా పోస్ట్కి అప్లై చేసుకున్నట్టయితే 10వ తరగతి సర్టిఫికెట్, టీచర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఇంటర్ మెమో అనేది మీరు మీ వద్ద ఉంచుకోవాలి. వీటితో పాటుగా లేటెస్ట్గా దిగినటువంటి ఫోటో ఐడి ప్రూఫ్ని కూడా మీరైతే మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్తో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వెలువడగానే నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ని అందిస్తాను. ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా, ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేటటువంటి ప్రతి వీడియోను కూడా నేను మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొట్టమొదటిసారిగా మీ జిల్లాకి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.